అట్లాగే కమ్యూనిస్ట్ నాయకుడు అప్పట్లో లోక్సభకి స్పీకర్ గా చేసినప్పుడు అద్భుతంగా పనిచేసుకొచ్చారు. బ్యాలెన్సింగ్ చెయ్యాలి స్పీకర్ అంటే. ఇప్పుడు నిన్న జడ శ్రవణ్ కుమార్ అడిగితే వీళ్ళే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇచ్చారు సమాధానం. ఇంతవరకు పార్టీకి రాజీనామా చేయలేదు. వీళ్ళు చేసిన లెటర్లు అక్కడేం సబ్మిట్ చేయలేదు సెక్రటేరియట్. నువ్వు ఇప్పుడు ఆయన ఒకటి విధానంగా చూసుకోండి, సాక్ష్యంగా మన వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయ్యాక వెంటనే పార్టీకి రాజీనామా చేశాడే, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడే చేసి ఆ తర్వాత ఆయన వాటికి కూడా మళ్ళీ పార్టీలోకి వెళ్ళలేదే, వెనక్కి సభ్యత్వం తీసుకోలేదే. ఎందుకంటే అది గౌరవం, బాధ్యత. వెంకయ్యనాయుడు గారికి ఉన్న విలువలు వీళ్ళ దగ్గర ఉన్నాయా? అక్కడ విలువల గురించి మాట్లాడాలంటే కరెక్ట్, ఆ విలువలు నీ దగ్గర ఉండాలి. మేము చెప్పేటప్పుడు విలువల గురించి చెప్తాం కానీ మా దగ్గర ఆ విలువలు ఉండవు అనుకుంటే ఏముంటది? విలువలు ఉన్నవాడు విలువల గురించి మాట్లాడచ్చు, బాగుంటుంది అప్పుడు. చూద్దాం.